జిల్లా ఉరువకొండలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేతల దౌర్జన్యాలు నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. వైసీపీ ధర్నాకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల అదుపులో ప్రస్తుతానికి వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నారు. పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు గుంతకల్ సబ్ డివిజన్ లో సెక్షన్ 13 అమలు చేస్తున్నారంటే సెక్షన్ 144 అమలవుతోంది. సో పోలీసులు వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. బీసీలపై దాడులకు నిరసనగా టీడీపీ ఆందోళన చేపడుతోంది. ఇటు దేవాలయ భూముల పరిరక్షణ పేరుతో మరో నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. ఉరువకొండలో భారీగా పోలీసులు కూడా మోహరించారు. సో గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేశారు. ఇంకొకరు హౌస్ అరెస్ట్ కొనసాగింది. ఉరువకొండలో హైటెన్షన్ ఉంది. టీడీపీ నేతల దౌర్జన్యాలు నిరసిస్తూ వైసీపీ ఆందోళన చేపడంతో వైసీపీ ధర్నాకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల అదుపులో ఉన్నారు ప్రస్తుతానికి వైసీపీ ఎంపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఇక పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణ హౌస్ అరెస్ట్ చేశారు. గుంతకల్ సబ్ డివిజన్ లో 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలీసులు వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. ఇక బీసీలపై దాడులకి నిరసనగా టీడీపీ ఆందోళన చేపట్టింది. దేవాలయ భూముల పరిరక్షణ పేరుతో మరో నిరసన కొనసాగుతోంది. ఒక హైటెన్షన్ వాతావరణం. ఒకసారి వీడియో చూద్దాం. ఇది సిచ్యువేషన్. సో అటు ఉరువకొండలో ఈ హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. అటు టీడీపీ యొక్క కార్యక్రమాలకి నిరసనగా వైసీపీ ధర్నా చేపడుతోంది. గోరంట్ల మాధవ్ ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి శంకర్ నారాయణ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఏం జరుగుతోంది అక్కడ? ఎటువంటి పరిస్థితి ఉంది? సో దీన్ని అదుపు చేయడం కోసం పోలీసు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఓవైపు వైసీపీ ధర్నా, ఇంకోవైపు టీడీపీ ధర్నా, ఎలా చూడాలి? మనోజ్, అనంతపూర్ జిల్లా ఉరవకొండలో ఒకేసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏదైతుందో వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నది ఈ తెలుగుదేశం నాయకులు ఉరవకొండ నియోజకవర్గంలో కొంతమంది తెలుగుదేశం నాయకులు ఈ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ ఈ రోజు నిరసనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వైసీపీ నాయకులందరూ కూడా ఉరవకొండకి తరలి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ వారిని వైసీపీ నాయకులు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా గోరంట్ల మాధవ్ కావచ్చు, మాజీ మంత్రి శంకర్ నారాయణ, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే వారిని అక్కడికి వెళ్ళనివ్వకుండా కూడా ప్రయత్నం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మరోవైపు తెలుగుదేశం నాయకులు కూడా ఇక్కడ ఏదైతే ఉందో వైసీపీ గతంలో చేసినటువంటి అనేక అంశాలు ఇక్కడ అభివృద్ధి చేయలేదు. ముఖ్యంగా ఇక్కడ వారు చేసినటువంటి ఆకృత్యాలపైన కూడా వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలో రెండు వర్గాలు ఎదురెదురు పడకుండా ఏకంగా పోలీసులు అయితే మాత్రం, ఎందుకంటే ఒకరు రోడ్ల మీద ఎదురు పడితే ఇది ఎక్కడికి దారితీస్తుందనే ఉద్దేశంతోనే ఇక్కడ ఏకంగా పోలీసులు చెప్తున్నది ఒకటే, ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము అదుపు చేయగలుగుతున్నాం, చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వైసీపీ నాయకులు అయితే మాత్రం మొన్నటి నుంచే వాళ్ళు మేము నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పి అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు ఏకంగా పోలీసులు అయితే మాత్రం వైసీపీ నాయకుల్ని ఉరవకొండకి రానివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఇది ఎప్పుడు గతంలో ఎన్నడూ లేదు అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏకంగా చూడొచ్చు, గోరంట్ల మాధవ్ అక్కడికి చేరుకున్నటువంటి గోరంట్ల మాధవ్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నటువంటి విజువల్స్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ అందిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ లోనే మొత్తం మీద ఒక ఉద్రిక్తత పరిస్థితి నెలకొని ఉంది ఉరవకొండలో వైసీపీ నాయకులు. ఎందుకంటే ఇక్కడ వారు అందరూ వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడితే పోటాపోటీ నిరసన కార్యక్రమాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. మరి ఆస్తి కావచ్చు, అంటే చాలా మందికి గాయాలయ్యే పరిస్థితి ఉంది, ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము వీటిని నిలవరిస్తున్నాం అని చెప్పి పోలీసుల వైపు నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మనోజ్, రైట్. సో నాయుడు, ఇప్పుడు దానికి గోరంట్ల మాధవ్ని కూడా అక్కడికి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇటు మాజీ మంత్రి శంకర్ నారాయణని హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే ఈ మూవ్మెంట్ ఇంకెటువంటి దారి తీసే అవకాశం ఉంది? మనోజ్, వారు ఆరోపిస్తున్నది ఒకటే, ఇటువంటి ఆగడాలు గతంలో ఎప్పుడు లేవు. ఒకవైపు ఏదైతే ఉందో తెలుగుదేశం ఉరవకొండలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారనే కార్యక్రమం నిరసన తెలపడానికి కూడా మాకు ఎక్కడ వీళ్ళు అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పేసి వైసీపీ నాయకులు, ముఖ్యంగా స్థానిక నాయకుడు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా గోరంట్ల మాధవ్ని కూడా అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి శంకర్ నారాయణ వీరిని ఎవరిని కూడా ఉరవకొండకు వెళ్ళనివ్వకుండా కూడా ఎక్కడికక్కడ
వీళ్ళని అదుపులోకి తీసుకున్నట్టు మనకు విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇటువంటి సిచ్యువేషన్ లోనే పోటాపోటీగా ఏదైతే ఉందో టీడీపీ వర్సెస్ వైసీపీ అనేది ఒక్కసారి రోడ్ల మీదకి వస్తే ఇంకా పరిస్థితులు పూర్తిగా ఎవరు అదుపులో ఉండవు. ముఖ్యంగా పోలీసులు కూడా దాన్ని కంట్రోల్ చేయలేము కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మేము నిలువరించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు ఇంటర్నల్ గా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నది ఒకటే, ఎందుకంటే నిరసన కార్యక్రమాలు ఎవరైనా కూడా ఎక్కడైనా చేసుకోవచ్చు, వారి హక్కు అది. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా ఈ రోజు పోలీసుల్ని విపరీతమైన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ ఇంతమంది పోలీసులు తీసుకొచ్చి ఇలా చేయాల్సినంత అవసరం లేదు, అయినప్పటికీ కూడా అధికారం ఉందని చెప్పి ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వారు వైసీపీ నాయకులు అయితే ఒకసారి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మనోజ్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా అనంతపురం జిల్లాలో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉరువకొండ దగ్గర వైసీపీ చేస్తున్నటువంటి నిరసనకి పోలీసు అనుమతి నిరాకరించారు. టీడీపీ నేతల దౌర్జన్యాలు నిరసిస్తూ ధర్నా చేస్తున్న వైసీపీ చెబుతోంది. అయితే పోలీసులు అదుపులో ఉన్నారు ప్రస్తుతానికి వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. అటు పెనుకొండలో కూడా మాజీ మంత్రి శంకర్ నారాయణ హౌస్ అరెస్ట్ చేశారు. గుంతకల్ సబ్ డివిజన్లోని ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలీసులు వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇక బీసీలపై దాడులకు నిరసనగా టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక దేవాలయ భూముల పరిరక్షణ పేరుతో మరో నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. ఉరువకొండలో భారీగా పోలీసులు మోహరించారు. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం ఉన్నాం కానీ సార్ టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1 కిలో చీరలు ఉచితంగా పొందండి. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.